ప్రభునేసుక్రీస్తు నామం పేరట మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుచున్నాను. ప్రతిదినం ఒక వాగ్దానం మనం వింటున్నాం కదా. వాగ్దానం ద్వారా మనం ఎంతగానో శక్తిని పొందుకుంటున్నాం, ఆదరణ పొందుకుంటున్నాం. దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు వాగ్దానం ద్వారా. ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం. పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే. దేవుడు మనందరికీ చెప్తున్నటువంటి మాట, పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే. దాని అర్థం ఏంటంటే, పాడైపోయినటువంటి మన జీవితాన్ని దేవుడు బాగు చేసేటువంటి దేవుడు. ఒకవేళ నీ జీవితంలో ఏదో రకమైన డిస్టర్బెన్స్ ద్వారా, ఏదో రకమైన శ్రమ ద్వారా, ఏదో రకమైన సమస్య ద్వారా ఒకవేళ నీ హృదయం పాడైపోయిన పరిస్థితుల్లో ఉందా, ఒకవేళ నువ్వు చింతపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నావా, దేవుడు బాగు చేస్తాను వాగ్దానం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువైన పరమ వైద్యుడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది హృదయాన్ని ఆయన బాగు చేశాడు. గుండె చెదను వాడిని బాగు చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. పాడైపోయినటువంటి దాన్ని దేవుడు బాగు చేసేటువంటి దేవుడు. మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవతడు అనేక మంది జీవితాన్ని దేవుడు బాగు చేశాడు. యేసుప్రభు వారు గదరేయుల దేశం అంటే గెరాసీనుల దేశంలో యవనస్తుడి జీవితం పాడైపోయిందండి. నిజంగా ఆ వ్యక్తి జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దురాత్మల చేత పీడించబడుతున్నాడు, బట్టలు కట్టుకోవట్లేదు, శ్మశాన వాటికల్లో ఉంటున్నాడు, ఒంటరిగా జీవిస్తూ తన శరీరాన్ని తనే గాయపరుచుకున్నాడు. తన జీవితం పాడైపోయింది, తన గృహం పాడైపోయింది. నిజంగా జీవితం అనేటువంటి తన ఇల్లు పాడైపోతే యేసుక్రీస్తు ప్రభువారు 2 దినాలు ప్రయాసపడి ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఆ యవనస్తుని బాగుపరిచి ఆ యవనస్తుని దురాత్మలన్నింటినీ కూడా పందుల్లోకి పంపించాడు. అంటే పందులు ఆ సముద్రంలోకి వెళ్ళిపోయి నశించిపోయినాయి. కానీ పందులు నాశనం అయిపోయినా, పందులు చనిపోయినా దేవునికి అంత బాధ అనిపించలేదు. కానీ ఒక వ్యక్తి పాడైపోవటం అనేది దేవునికి చాలా చాలా బాధను మిగులుస్తుంది. అందుని బట్టి దేవుడు ప్రయాసపడి ఆ ప్రాంతానికి వచ్చి ఆయన అతన్ని బాగు చేసినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తుంటాం. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు బాగు చేసేటువంటి దేవుడు అండి. నా జీవితాన్ని దేవుడు బాగు చేశాడు. పాడైపోయిన స్థలాన్ని దేవుడు బాగు చేసేటువంటిది. ఒకవేళ నీ యొక్క గృహం పాడైపోయిన పరిస్థితులు ఉన్నట్లయితే, నీ జీవితం పాడైపోయిన పరిస్థితులు ఉన్నట్లయితే, అంటే కష్టంలో ఉన్నట్లయితే, కన్నీటితో ఉన్నట్లయితే, నీ జీవితంలో నిందలు అవమానాలతో, ఆర్థికపరమైన ఇబ్బందులతో, అప్పుల సమస్యలతో ఉన్నావు కదా, ఆర్థికపరమైన సమస్యల చేత ఎంతగానో నువ్వు బాధించబడుతున్నావు కదా, దేవుడు నీతో మాట్లాడుతాడు, బాగు చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ఆయన పరమ కుమ్మరండి. ఆయన చేతిలో మనం మంటివారం. మనకు కుండలను బాగు చేసేటువంటి వాడు ఆయనే. మన కుండలో ఉన్న విషయాన్ని తీసివేయగలిగినటువంటి వాడు ఆయనే. కుండలను బాగు చేసేటువంటి వాడు ఆయనే. కుండలను రిపేర్ చేసేటువంటి వాడు ఆయనే. పాడైపోయిన మానవ జీవితాన్ని ఆయన బాగు చేసేటువంటి దేవుడు. ఎడారులో నదులను పారజేసేటువంటి దేవుడు. నిజంగా మృతతుల్యమైనటువంటి దేహాన్ని కూడా ఆయన జీవంతో నింపేటువంటి వాడు. నిజంగా మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యం చేయడానికి ఎల్లప్పుడూ కూడా ఆయన సజ్జుడిగా ఉన్నాడు. మన జీవితంలో గొప్ప కార్యం జరిగించడానికి ఎల్లప్పుడూ ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. ఆయన పరమ కుమ్మరి, ఆయన పరమ తండ్రి. మనల్ని ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో. నేను ప్రేమించున్నాను, విడివక నీ ఎళ్ళ కృప చూపుచున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ఈ రోజున నువ్వు తలపెట్టే ప్రతి కార్యాన్ని దేవుడు సఫలం చేయబోతున్నాడు. నీ అవసరాన్ని ప్రభు తీర్చబోతున్నాడు. ఈ నెలలో దేవాదేవుడు ఒక ప్రత్యేకమైన ద్వారాన్ని నీ కోసం తెరవబోతున్నాడు. గర్భఫలం లేదని బాధపడుతున్నావు కదా, ఈ నెలలో దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. దేవాదేవుడు అద్భుతాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు. అందుని బట్టి పాడైపోయిన స్థలాన్ని దేవుడు బాగు చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసంతో ముందుకు కొదలాడు, విశ్వాసంతో ప్రభుని వేడుకో, అద్భుతాలు దేవాదేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. అటువంటి గొప్ప కృప దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించి ఆయన నామ మహిమార్థమై నేను వాడుకొనుగాక. ఆమేన్. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణమవుతున్న మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలోనైనా ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు తండ్రి. పాడైపోయిన స్థలములను బాగు చేస్తాను వాగ్దానం చేశారు. గెరాసీనుల దేశంలో యవనస్తుడి జీవితాన్ని మీరు బాగు చేశారు. నాయన సౌలు జీవితాన్ని మీరు బాగు చేశారు. జక్కయ్య జీవితాన్ని మీరు బాగు చేశారు. సమరయ స్త్రీ జీవితాన్ని మీరు బాగు చేశారు. ఆయన నా ప్రియుల జీవితాన్ని కూడా మీరు బాగు చేయండి తండ్రి. ప్రతి నష్టము నుంచి ఆయన వారికి రావాల్సినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని వారిని నుంచి పొందుకున్నట్లు కృప చూపించండి. వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఎవరైతే ప్రభువా ఈ యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. నీ శక్తితో, నీ బలముతో వారిని నింపి నడిపించండి తండ్రి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు ప్రభువా. ఏ ఒక్కరిని విడిచిపెట్టి దేవుడు కాదు తండ్రి. గొప్ప ద్వారాలు తెరవండి. సమస్త మహిమ ఘనత ప్రభువానికి ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీరు దీవించి ఆశ్రయించును గాక. పొన్నూరులో 3 రోజుల సభలు ఎంతో జయకరంగా, ఆశీర్వాదకరంగా జరిగినాయి. మునుపెప్పుడు లేనటువంటి రీతిలో అనేక మంది ప్రజలు ఆ ప్రాంతం రక్షణ పొందారు. అనేక మంది దైవిక స్వస్థను అనుభవించారు. మీరు చేసిన ప్రార్థనలు బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.